Hello dear aspirants, welcome back to its Chapter Academy. This is Shravan sir. I'm the faculty of Geography and Current Affairs Static GK. అయితే చాలామంది మనం చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇలా కరెంట్ అఫేర్స్ చదివితే బాగుంటుంది అని ఒకటి, అంటే కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ ఇంపార్టెంట్ ఎలా గుర్తుపట్టాలి, అదేవిధంగా మనం ఇంతకుముందు ఎస్ఐ మెయిన్స్లో జనరల్ స్టడీస్లో 140+ స్కోర్ ఎలా చేయాలి, ఎస్ఐ మెయిన్స్లో అరిథమెటిక్ అండ్ రీజనింగ్లో సెలెక్టెడ్ టాపిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా నాకున్న ఒక 10 సంవత్సరాల నాలెడ్జ్ని యూజ్ చేసుకొని, అంటే గత ఎగ్జామ్లో వస్తున్న పీవైక్యూస్ని బేస్ చేసుకొని అండ్ వివిధ ఎంసీక్యూస్ని తమిళనాడు పిఎస్సి, మధ్యప్రదేశ్ పిఎస్సి, ఆంధ్రప్రదేశ్ పిఎస్సి, ఇలా రకరకాల స్టేట్స్లో అడుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ కానీ అన్నిటిని బేస్ చేసుకుని నేను వీడియోస్ని మేక్ చేయడం జరుగుతుంది. సో మీ నుంచి నాకు మంచి సపోర్ట్ కూడా వచ్చింది. చాలామంది ఐ లైక్ ఇట్ సార్ అండ్ మెసేజ్ కూడా, అంటే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. చాలా ఎక్కువగా వింటున్న కామెంట్ ఏంటి అంటే, సార్ ఇప్పటివరకు ఎస్ఐ మెయిన్స్ గురించి డిస్కస్ చేశారు, బట్ పోలీస్ కానిస్టేబుల్ గురించి కూడా డిస్కస్ చేయండి. ఇక్కడ మేము ఎలా సెలెక్టెడ్గా టాపిక్స్ తీసుకోవాలి, వీటి మీద కొంచెం మమ్మల్ని గైడ్ చేయండి సార్, మిమ్మల్ని అడగడానికి మేము చూస్తున్నాం. అంటే మనకి ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ రెండు వేరు కాదు, రెండు ఒకటే, కాకపోతే కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడా ఎక్కడెక్కడ ఉంటుందో చెప్తా మీకు. ఇప్పుడు మీరు సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు జాబ్ రావాలి కన్ఫామ్గా. మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్, యువర్ క్యాస్ట్, యువర్ రీజన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏదైనా అవ్వండి, మీరు ఏం చేసినా సరే మీ స్కోర్ అనేది 130+ ఉండాలి. ఓకే, 130+ ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ ఎలా సెలెక్టెడ్గా సెలెక్టివ్ టాపిక్స్ని ఓకేనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నేను చెప్తున్న వీడియో. ఓకే, సో ఈ వీడియో ముందు ఫస్ట్ ఒక్కసారి మనం పాత డేటాక్స్ చూద్దాం. ఇక్కడ సో ఇంగ్లీష్ చూసుకుంటే 2020, లాస్ట్ టైం 25. నేను ఇంగ్లీష్లో చెప్తా ఏ టాపిక్స్ ఎక్కువ చూసుకోవాలి, ఏది ఎలా చేయాలి, ఏంటి సంగతిని. ఓకే, నెక్స్ట్ అరిథమెటిక్ రీజనింగ్ 25, 26, అంటే 3 ఏరియాలు కలిపి మనకి 75 స్కోర్ వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కొంచెం ఇంగ్లీష్ వచ్చినాం. ఇక్కడ ఎంత అంటే ఒక 15, సో ఇక్కడ ఎంత అంటే ఒక 12, ఇక్కడ ఎంత అంటే ఒక 18. ఇంత స్కోర్ చేస్తే ఇప్పుడు మీకు ఎంత వచ్చినట్లుగా, సో మనకి అప్రాక్సిమేట్లీ ఒక 45 స్కోర్ వచ్చినట్లుగా. 75కి 45 అంటే దట్స్ నాట్ బ్యాడ్, చాలా మంచి స్కోర్ వచ్చినట్లుగా. ఓకేనా, అంత బ్యాడ్ స్కోర్ ఏం కాదు అది. సో ఇక్కడ మనం ఒక 45 to 50 వరకు స్కోర్ చేయడానికి ఇవి మంచి ఏరియాస్. అంటే సెలెక్టివ్గా మీకు తెలిస్తే మాత్రం దే ఆర్ వెరీ 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 ఈజీ టాపిక్స్ అవుతాయి. ఓకే, సరే, ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ వీడియోని ఏంటంటే, సో ఇక్కడ క్వాంట్ టాపిక్ పరంగా నేను మీతో మాట్లాడుతున్నా. అంటే క్వాంటిటివ్ యాప్టిల్లో నేను ఏం చూసుకోవాలి, ఈ టాపిక్ చూసుకుంటే నా పాకెట్లో ఒక మార్క్ రెడీ అయిపోయినట్లే అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వాలో ఆ టాపిక్ చెప్తా. దాంతోపాటుగా ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూడండి, అక్కడ 21, ఇక్కడ 23, ఇక్కడ 27. మీరు దీన్ని రౌండ్ ఫిగర్ 30 వేసుకోండి. ఓకేనా, రౌండ్ ఫిగర్ 30 వేసుకోండి, పెరగచ్చు తగ్గచ్చు, ఏమనవచ్చు. హిస్టరీ చూడండి 20, 20, 22, అంటే హిస్టరీ ఎప్పుడైనా కూడా ఒక 20 మార్కులు వస్తుంది. ఓకే, నెక్స్ట్ జోగ్రఫీ 8, 9, 12, అంటే ఇది ఒక 10 మార్కులు వస్తుంది. మీరు ప్రిలిమ్స్ గురించి మాట్లాడకండి, ఓన్లీ మెయిన్స్. ఇంకా మీ ఆలోచన ప్రిలిమ్స్ దగ్గర ఉన్నాయంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్, గుర్తుపెట్టుకోమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ప్రిలిమ్స్ ఎలా చేయాలో అది కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తా, ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాలిటీ, ఈడ 12, ఈడ 12, ఈడ 11, అంటే ఇది ఒక 10 వేసుకోండి. ఎకానమీ 9, 11, 11, ఇది ఒక 10 వేసుకోండి. ఓకే, సో ఫిజిక్స్ 6, 5, 8, సో ఇక్కడ ఒక 6 మార్కులు వేసుకోండి. కెమిస్ట్రీ 4, 5, 9, ఇది ఒక 6 వేసుకోండి. బయాలజీ 9, 8, 10, సో ఇది ఒక 10 వేసుకోండి. ఓకే, తెలంగాణ హిస్టరీ అక్కడ 18, ఇక్కడ 10, ఇక్కడ 5, మరి తగ్గిపోతుంది. సో ఎంతైనా ఇది ఒక 10 వేసుకోండి. అక్కడ మూమెంట్ 13, 9, ఇక్కడ 2, మరి వరస్ట్గా వచ్చింది, ఇక్కడ ఒక 5 వేసుకోండి. ఇక ఎథిక్స్ అని ఉంటే సో అవి డైరెక్ట్గా మనం మెయిన్స్లో చూడొచ్చు ఒక 6 వరకు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ అరిథమెటిక్ రీజన్ డైరెక్ట్గా లాగ్ లేకుండా చెప్తున్నా, మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన టాపిక్స్ చెప్తున్నా. ఫస్ట్ సెలెక్టివ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ టైమ్ అండ్ వర్క్. ఓకేనా, టైమ్ అండ్ వర్క్లో మీకు చైన్ రూల్ ఉంటుంది, టైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సెలెక్టివ్ టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా, సో ఫస్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఈ 2 టాపిక్లు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్
ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ నాకు రాదు అనుకుంటే సో వదిలే, సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొంచెం గట్టిగా ఫోకస్ చేయి. ప్రాఫిట్ అండ్ లాస్ దీని మీద కూడా చాలా గట్టిగా ఫోకస్ చేయి. పర్సంటేజెస్ ఇది ఎందుకు నేర్చుకోవాలి తెలుసా, ఇది ఒక్కటి నేర్చుకుంటే మిగతా అన్నిట్లలో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక మీరు యావరేజెస్ని, రేషియో ప్రపోర్షన్స్ని, పార్ట్నర్షిప్ని ఎలా అంటే నేను దీనికి ఫుల్గానే మీకు చెప్పదలుచుకోలేదు. సో యావరేజ్ నుంచి హార్డ్లీగా ఒక్క మార్కు, ఇక్కడ ఒక్క మార్కు, పార్ట్నర్షిప్ అక్కడ ఒక్క మార్కు, అంతే. బేసిక్స్తో పాటుగా లైట్గా నేర్చుకోండి. వస్తే చేయండి, లేదా పక్కన పెట్టేసేయండి. వస్తేనే చేయండి, అలా అని ఫుల్ హార్డ్ వర్క్ చేయమని చెప్పట్లేదు. సో సెలెక్టివ్గా వీటిని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ పర్సంటేజ్ సెపరేట్గా సెలెక్ట్ చేసుకోవడం ఏం లేదు, పర్సంటేజ్ని సెపరేట్గా. సో నేను ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, పర్సంటేజ్ని సెపరేట్గా సెలెక్ట్ చేసుకోవడం ఏం లేదు. పర్సంటేజ్ అనేది ఇన్బిల్ట్గా ఇందులో ఉంటుంది. ఓకేనా. సో క్వాంటిటేటివ్ యాప్ నుంచి ముందుగా ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఇవి అయిపోతే తప్ప మిగతా వాటిని థింక్ చేయకండి. ఓకేనా. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిరీస్, అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, మిస్సింగ్ క్యారెక్టర్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇవన్నీ ఒక సెక్టార్. ఇవి హార్డ్ అస్సలే కాదు. ఇక్కడ 100%లో 70% మీరు ఏ మాత్రం ప్రాక్టీస్ చేసినా స్కోర్ చేయొచ్చు. బ్లడ్ రిలేషన్ గ్యారంటీ క్వశ్చన్, అంటే గ్యారంటీ. ఇక్కడ మీకు 100కి 100% స్కోప్ ఉంది. ఇక్కడ క్యాలెండర్ 100కి 100%, క్లాక్స్ వస్తే చేయండి, లేదా లైట్ తీసుకోండి. డైరెక్షన్ 100కి 100% గ్యారంటీ, జీ ఫర్ గ్యారంటీ. ఓకేనా. సో గ్యారంటీగా మీ జేబులో పడే మార్కులు చెప్తున్నాం. సిలైసమ్స్ గ్యారంటీగా కొంచెం ప్రాపర్ ట్రైన్ అయినా మీకు 100% వస్తుంది. నెక్స్ట్ ర్యాంకింగ్ 100కి 100% తీయొచ్చు. డైస్ 100కి 100% తీయొచ్చు. ఓకే. వెన్ డయాగ్రామ్ గ్యారంటీ. ఓకేనా. సో సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్ లైట్ తీసుకోండి. ఓకే. సో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ వస్తే చేయండి, లేదా లైట్. ఓకే. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ కూడా మీ మెదడును పరీక్షించే కొన్ని థింగ్స్. వీటికి సెపరేట్గా ట్రైనింగ్ అంటూ ఏముండదండి. ఎవరు కూడా చెప్పారు సెపరేట్గా ట్రైన్ అవ్వాలి, సెపరేట్గా దీన్ని మాట్లాడాలి, సెపరేట్ చూసుకోవాలని ఎక్కడ కూడా మనం డిస్కస్ చేయం వీటిని. నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ కట్టింగ్, పేపర్ ఫోల్డింగ్, ఇవి నాన్ వర్బల్ కిందకి వస్తాయి. ఇవి చేయనంత చిన్నపిల్లలు అయితే మీరు కాదని నేను అనుకుంటున్నా. లాజికల్గా కొన్ని వీడియోస్ చూడండి, సెట్ అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ ఇక ఫిగర్ కంప్లీషన్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఇవన్నీ కూడా నాన్ వర్బల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చదువుకున్నోడు చదువు రావడం తేడా లేదు, ఎవరైనా సరే కొట్టేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చిన ఈ ఎంటైర్ థింగ్స్లో ఇవి మాత్రం గ్యారంటీగా, అంటే 100కి 100% మన పాకెట్లో పడే మార్క్స్ ఇవి. గుర్తుపెట్టుకో ఈ మాటలు. ఇవి సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లో సింప్లిఫికేషన్ సెలెక్ట్ చేసుకో, నంబర్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకో. ఎల్సిఎం, హెచ్సిఎఫ్లో హెచ్సిఎం టఫ్ అనిపిస్తే వదిలే, ఎల్సిఎంని మాత్రం సెలెక్ట్ చేసుకో. ఓకే. మెన్సురేషన్ సెలెక్ట్ చేసుకో, వస్తే తీసుకో, లేదంటే లైట్ తీసుకో. ఓకేనా. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, సెలెక్ట్ చేసుకో. ఓకే. ప్రోగ్రెషన్ చాలా ఈజీగా ఉంటుంది, సెలెక్ట్ చేసుకో. ఓకే. సో దీస్ ఆల్ ఇంత గైస్. సింప్లిఫికేషన్, నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, మెన్సురేషన్, హైట్స్ అండ్ డిస్టెన్స్, ప్రోగ్రెషన్స్, ఇవి మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఏంటంటే గత పీవైక్యూస్లో మనల్ని మ్యాక్సిమం అడిగిన థింగ్స్ ఇవి అని చెప్తున్నా మీకు. ఓకేనా. సో ఇవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే. సో ఇవి మాత్రం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఓకేనా. క్వాంటిటేటివ్ యాప్ నుంచి ఇటు అరిథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో, ఓకేనా, అరిథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో, తర్వాత రీజనింగ్ బ్యాక్గ్రౌండ్లో, ఓకే, తర్వాత ప్యూర్ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్లో. ఇవి చూసుకోండి. ప్యూర్ మ్యాథ్ అనగానే మీకు ఏమేమి గుర్తు రావాలి? సింప్లిఫికేషన్ చూసుకోండి. ఓకేనా. నంబర్ సిస్టమ్ చూసుకోండి. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చూసుకోండి. ఓకే. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మెన్సురేషన్ చూసుకోండి. ఓకే. ప్రోగ్రెషన్ చూసుకోండి. ఇవి ఫినిష్ అయితే తప్ప మిగతా వాటి గురించి థింక్ చేయకు. ఓకే. అరిథమెటిక్ రీజనింగ్లో అయితే టైమ్ అండ్ డిస్టెన్స్ చూసుకో, టైమ్ అండ్ వర్క్ చూసుకో. ఓకే. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకో. ఓకే. నెక్స్ట్
సింపుల్ ఇంట్రెస్ట్ చూసుకో. ఓకే, సో నెక్స్ట్ ఎల్సిఎం చూసుకో. ఇవి ఫినిష్ అయితే తప్ప నువ్వు ఏజెస్ జోలికి కానీ, యావరేజ్ జోలికి కానీ, రేషియో అండ్ ప్రొపోర్షన్ జోలికి కానీ వెళ్ళకు. పర్సంటేజ్ మళ్ళీ స్పెషల్ నేర్చుకోవడం ఏం లేదు, పర్సంటేజ్ అన్నిట్లలో ఇన్బిల్ట్ అయ్యి ఉంది. ఓకే, ఇక రీజనింగ్ అంటవా, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, డైస్, ఓకే, కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ సిరీస్, ఓకే, నంబర్ సిరీస్, ఓకే. సో నెక్స్ట్ నంబర్ సిరీస్, సిలాజిసమ్స్, ఓకే, క్యాలెండర్స్, ఓకే, ర్యాంకింగ్ టెస్ట్, ఓకే, వెన్ డయాగ్రామ్స్, అండ్ ఇక్కడ కనిపిస్తున్న నాన్ వర్బల్ అండ్ నీ మెదడుకు పనిచేపేట అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. సో వాటికి నువ్వు స్పెషల్గా ట్రైన్ అవ్వడం ఏం లేదు, లైట్గా కొన్ని ఆన్లైన్ వీడియో చూసుకో, మ్యాటర్ సెట్ అయిపోతుంది. ఓకేనా? సో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఈ టాపిక్స్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు ఎలాంటి భయం లేదు. ఆ 50 మార్క్స్లో ఇవి మిమ్మల్ని డెఫినెట్గా కాపాడతాయి. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చెయ్యండి. అండ్ చేయడంతో పాటు ఈ రోజు నుంచి ఒక అలవాటు చేసుకోండి. ఆ అలవాటు ఏంటి అంటే, రోజుకు ఒక 5 వొకాబులరీలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది చేత కాలేదా, రోజు కనీసం 2 వొకాబులరీస్ అయినా సరే నేర్చుకోండి. ఓకేనా? 2 వొకాబులరీ ఫస్ట్ అయితే కన్ఫామ్గా చేయండి. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినాక 2 నెలలకి ఎగ్జామ్ అనుకోండి, ప్రిలిమ్స్ అయినా 2 నెలలకి ఈవెంట్స్ అనుకోండి, ఒక ఈవెంట్స్ అయినా 2 నెలలకి మెయిన్స్ అనుకోండి, అంటే ఇక్కడ చూసుకుంటే 6 నెలల టైము, అంటే 6 ముళ్ళ 180 డేస్. 180 డేస్ ఇంటూ 5 అంటే నీ చేతిలో 900 వొకాబులరీస్ ఇప్పుడు నీ చేతిలో ఉంటాయి. ఈ 900 వొకాబులరీస్ నీ చేతిలో ఉంటే జరిగే అద్భుతం ఏంటంటే, నువ్వు ఈడియమ్స్ క్రాక్ చేస్తావు, సినోనిమ్స్ క్రాక్ చేస్తావు, యాంటోనిమ్స్ క్రాక్ చేస్తావు, కాంప్రిహెన్షన్ ప్యాసివ్ వస్తే అందులో ఉన్న మీనింగ్స్ కూడా తెలిసిపోతాయి, ఫ్రేజల్ వర్బ్స్ క్రాక్ చేస్తావు. ఇన్ని అడ్వాంటేజ్ వీటి వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన, జిఎస్కి సంబంధించిన డీటెయిల్ వివరణ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.